మామూలుగా అందరూ ఒక కంట్రీలో స్పెషలైజ్ చేస్తారు, మన కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళందరూ. మీరు ఎందుకు అన్ని దేశాలు చేస్తున్నారు? కారణం చెప్పాలంటే కరెక్ట్గా రీజన్ చెప్పాలంటే ప్రతి కంట్రీలో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే మేడం, ప్రజెంట్ డేస్లో కొంతమంది జార్జియా చేస్తారు. జార్జియా చేసేవాళ్ళు వేరే కంట్రీ గురించి నెగిటివ్ మాట్లాడుతారు. అదే రష్యా చేసేవాళ్ళు జార్జియా గురించి నెగిటివ్ మాట్లాడుతుంటారు. అదే కజకిస్తాన్, కిర్గిస్తాన్ వాళ్ళు రష్యా గురించి నెగిటివ్ చెప్తారు, జార్జియా గురించి. బట్ ఉన్న ఫ్యాక్ట్ అంటే ప్రతి కంట్రీలో కూడా బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ మంచి యూనివర్సిటీస్లో మీరు గవర్నమెంట్ యూనివర్సిటీ చదివినా, ప్రైవేట్ యూనివర్సిటీ చదివినా, ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజిఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ ఎఫ్ఎంజిఈ ఇప్పుడు నెక్స్ట్ అని పెడుతున్నారు, నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అని పెడుతున్నారు. ఏదైనా మన ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఎగ్జామ్ పెడుతుందో ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఇండియాలో మీరు డాక్టర్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు ప్రపంచంలో ఎక్కడ చదివినా ఒకటే. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, మీరు అబ్రాడ్లో చదివినా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. మీరు ఇండియాలో మీకు సీట్ రావాలన్నా నీట్ క్వాలిఫై కావాలి, అబ్రాడ్లో మీకు సీట్ కావాలన్నా నీట్ క్వాలిఫై కావాలి. సో మనకున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం చేసుకోవచ్చు.